లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది. అలాగే శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. శ్రీ పొనక జనార్దన్ గారు, వారు కూడా ప్రముఖ న్యాయవాది. అలాగే శ్రీ విజయబాబు గారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు, వారు కూడా మనతోటి ఫోన్ లైన్ ద్వారా మాట్లాడతారు. విజయబాబు గారు కూడా మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షిప్తంగా వారు కూడా తమ కామెంట్ చెబుతారు. విజయబాబు గారు చెప్పండి, నిజంగానే జగన్ గారు చెబుతున్నట్లుగా లేదా వైసీపీ వారు వ్యాఖ్యానిస్తున్నట్లుగా జంగిల్ రాజుగానే మారిందా? అంబటి రాంబాబు గారి మీద ఫ్లెక్సీలు పెట్టితే కనీసం పోలీసులు కూడా వాటికి కూడా కాపలా ఉన్నారన్న రీతిలో ఉండటం ఏమిటి? ఆ రకంగా ఆయన మీద దాడి అప్పుడే జరిగితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి మూలం ఏంటి, ప్రొవొకేషన్, రూట్ కాజ్ ఆఫ్ ది క్రైమ్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందండి. అసలు ఎందుకు అంబటి రాంబాబు గారు అంతగా తను ప్రొవోక్ అవ్వాల్సిన ఇదేమైంది, అసలు దానికి సంఘటనకు మూల కారణం ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, అసలు పూర్తిగా బ్యానర్లు స్వామివారి ప్రసాదం మీద ఒకవైపు సాక్షాత్తు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి దర్యాప్తు సంస్థలు అందులో అనిమల్ ఫ్యాట్ లేదని చెప్తూ ఉంటే, స్వామివారి లడ్డూని కూడా అవహేళన చేసేటువంటి విధంగా బ్యానర్లు కట్టి తర్వాత జడ్జిమెంట్స్ మీద వీళ్ళే ఇచ్చేస్తారు. బ్యానర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సుబ్బారెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో. ఎవరు ఇచ్చారు వీళ్ళకి రైట్? ఎవరు ఇచ్చారు చెప్పండి? ఒక కోర్టులో న్యాయస్థానాలు ఎవరిని తేల్చకుండా వీళ్ళు దోషులు అని చెప్పని వీళ్ళు తెగబడి పెద్ద పెద్ద బ్యానర్లు, అది కూడా ఏంటి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు దేవుణ్ణి రాజకీయాలకు లాగవద్దని చెప్పినా కూడా కించిత్తు కేర్ చేయకుండా చేశారు. దాని మీద ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఒక అల్టిమేటం ఇచ్చాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇదవలేదు. అక్కడి నుంచి కూడా మొదలైంది గొడవ. తర్వాత బహిరంగంగా కర్రలు వేసుకొని పోలీసుల ముందు కర్రలు పట్టుకొని వీర విహారం చేస్తుంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి? తర్వాత ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన కన్ఫెస్ అయ్యాడు, నేను ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనలేదు, బట్ తొందరపాటులో ఒక ప్రొవొకేషన్ వచ్చినప్పుడు అదే అక్కడ అనేది. నేను అనేది ఏంటంటే, ఒక క్రైమ్ కి మూల కారణం ప్రొవొకేషన్. ఆ ప్రొవొకేషన్ ఎందుకు వచ్చింది అనేది కూడా పరిశీలనలో తీసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటన్నట్లయితే, అసలు వైసీపీలో ఈయన అంబటి రాంబాబు, పేర్ని నాని ఎప్పటి నుంచో టార్గెటెడ్ గా ఉన్నారండి. కాబట్టి ఆయన అదన కోసం, అవకాశం కోసం చూస్తున్నారు. ముందు జరిగింది ఏంటి, ఇక్కడ మాట్లాడిన తర్వాత 2 వ్యాన్లలో పోలీసులు వెళ్ళారు, ఎస్ఐ వీళ్ళంతా కూడా ఆయన ప్రిమిసెస్ లోకి వెళ్ళారు. ఏంటి అని అంటే, నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటే నోటీసులు ఇవ్వమని చెప్పి అన్నాడు ఆయన. అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేది. కానీ వాళ్ళ ఉద్దేశాన్ని మార్చుకొని ఆర్గనైజ్డ్ గా, ఒక వ్యవస్థీకృతంగా ప్లాన్ చేసుకుని పెద్ద ఒక మోకరీ అంటారు కదా, ఆ మోకరీగా వచ్చి అది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అటాక్ చేయటం, ముందు మహిళలను పెట్టడం, ఆ వీళ్ళు ఒకవేళ ఎదురు దాడి చేసినట్టు ఎదురు మహిళల మీద దాడి చేశారని అది ఇంకో తరం తీసుకుని ఉండేది. ఈ విధంగా అసలు ప్రజాస్వామ్యంలో పబ్లిక్ గా ఇళ్ల మీద కలబడి ఇంట్లో మహిళలు, చంటి పిల్లలు వీళ్ళందరూ ఉంటే కూడా ఇంత దారుణం చేయటం, చుట్టుపక్కల మీద కూడా దాడి చేశారంట. అదే విచిత్రం. మొన్న భూమన గారి మీద, ఆ తర్వాత రజనీ గారి మీద, పూజలు చేసుకునే వాళ్ళ మీద కూడా దాడులు చేయటం చాలా విచిత్రమైన పరిస్థితి. అటువంటి కంట్రోల్ చేయలేని పరిస్థితి. వాళ్ళ అధిష్టానికి వ్యతిరేకంగా పూజలు చేయకూడదు, వ్రతాలు చేయకూడదు, మాట్లాడకూడదు. అండ్ మోరవరు ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సందర్భంగా ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ, ఇక్కడ నా పొద్దున్నే నాబోటాడు కులాల గురించి మాట్లాడుతూ కొంచెం ఎంబరాసింగ్ సిచ్యువేషన్, కానీ అనివార్యంగా మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, అయితే ఒక కాపు వర్గంలో ఆయనకి అనుకూలంగా ఊడిగం చేసేవాళ్ళు ఉండాలి, అంతే తప్ప ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన వంగవీటి రంగా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళని ఏంటంటే పద్మనాభం పేరు మర్చిపోయారు, ఆయన పెద్ద విషయం వస్తున్నా, వాళ్ళని అణిచివేస్తారు. ఒక రిజర్వేషన్ నువ్వు హామీ ఇచ్చావు మహాప్రభు, దాన్ని మాట నిలబెట్టుకో అని చెప్పానంటే, ఆయన మీద కాకుండా ఆయన కుటుంబ సభ్యులు నోటుకు వచ్చినట్టుగా దుర్భాషలాడటమే కాకుండా అండి, తదనంతరం చెలరేగినటువంటి గొడవల్లో, అదేవిధంగా వంగవీటి రంగ హత్యానంతరం తదనంతరం చెలరేగినటువంటి గొడవల్లో వందల సంఖ్యలో కాపు పేద యువకుల మీద వందల సంఖ్యలో కేసులు పెట్టి వేధించిన సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత నాతో ఈయన ఆ రోజున ఆయన దగ్గర హోంమంత్రిగా చేసినటువంటి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు, మేము ఒక కార్యక్రమానికి అమెరికాలో ఆయన చెప్పాడు,
ఏముంది పేరుకే పదవి, నేను కానిస్టేబుల్ ని కూడా నేను మార్చుకోలేని పరిస్థితి. అంటే ఈయనకి నోరెత్తకుండా పనిచేయాలి, నోరెత్తితే ఈ రకంగా తొక్కేస్తారు. మరి ఒకటి ముగిస్తున్నా నేను. ప్లీజ్. ఒకటే పాయింట్, ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు అనే దాని మీద ఇంత చెలరేగిపోయారు. మరి ఈ పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన రక్త సంబంధీకుడు, ఆయనని ఆయన తల్లి గారిని ఇదే రకంగా దుర్భాషలాడితే కించిత్ మరి చర్యలేదండి. జగన్ గారి కుటుంబ సభ్యులు, జగన్ గారి కుటుంబ సభ్యుల్ని ఎన్ని రకాలుగా నిత్యం పెడుతున్నారు. ఎందుకు అంబటి రాంబాబు గారు తన కూతుళ్ళని ఇష్టరాజ్యంగా చేస్తున్నారని ఆయన హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది, కేసు పెట్టండి మహాప్రభు అని, వాళ్ళని దారుణంగా బూతులు తిడుతున్నారని చెప్పి. నేననేది జూనియర్ ఎన్టీఆర్ ఆమె తల్లి గారి మీద కూడా ఇదే తరహాలో మాట్లాడితే ఎందుకు మరి మీరు యాక్షన్ తీసుకోలేదు? ఏం చేస్తాం కాదు, ఎస్పీ గారి ఇంటికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఎవరు, లోపలికి కూడా పిలవరు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను వైసీపీ వాళ్ళకి ఒక అడ్వైజ్ చేస్తాను, అవసరం అండి. ఒక మాజీ హోంమంత్రి ఏంటి, ప్రజాప్రతినిధులు ఏంటి, సుచారిత గారు అక్కడ ప్రజాస్వామ్యం లేదని తెలిసినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి పడివేపులు కట్టడం అనేది ఇది ప్రజలు నిర్ణయించే రోజు వస్తుంది తప్ప ఈ రిప్రజెంటేషన్స్ అవన్నీ దెర్ ఇస్ నో వాల్యూ, దెర్ ఇస్ నో మీనింగ్. రైట్, థ్యాంక్ యూ విజయబాబు గారు. ఇక మన జనార్దన్ గారు చెప్పండి, ఏమిటి ఈ కేసు కట్టడం కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కేసులు కలిపి కడతారా? ఫ్లెక్సీ కాడి నుంచి జరిగినంత వరకు అంబటి రాంబాబు గారు తప్పు ఉంటే కేసు పెట్టుకోమని ఆయనే చెప్పాడు, ఆయన వివరణ కూడా ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. స్వయంగా ఇక ఎమ్మెల్యే నేను దాడి చేస్తానని అనౌన్స్ చేసినట్టున్న వార్తలు వచ్చినాయి కదా, చూసాం కదా. సో మరి అటువంటి వాళ్ళ మీద కేసులు ఏమి ఉండవా? ఇప్పుడు అటువంటి వాళ్ళ మీద కేసులు రావాలంటే ఏం చేయాలి, ఎట్లా? ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం కేఎస్ఆర్ గారు, మీ వీక్షకులందరికి కూడా, పార్టిసిపెంట్స్ అందరికి కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో బాధితుల మీద కేసులు పెడుతున్నారండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళని ఇది చేశాడు అని ఒక ఇది వస్తే ఆ మహిళ మీద కేసు పెట్టారు, కానీ ఇంతవరకు ఆయన మీద కేసు పెట్టలా. అదేవిధంగా మా నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు కూడా ఏం చేశారు, ఆయన మీద కేసు పెట్టారు, కానీ ఆయన అక్కడ కొట్టినోళ్ళ మీద ఏమి ఇంతవరకు కేసు పెట్టలా. ఆయన ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లా. నిన్న జరిగింది కూడా అదే, ఒక అప్రజాస్వామికంగా రాక్షస పాలనకి నిదర్శనంగా 10 గంటల పాటు ఒక ఇంటిని 2000 మంది ముట్టడిచ్చి పథకం ప్రకారం దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర, ఒక్కరు కూడా లాఠీ పట్టుకోలేదు. చివరికి లాస్ట్ మూమెంట్లో ఏదో సెంట్రల్ హోమ్ మినిస్టర్కి, సెంట్రల్ మన ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వచ్చి వాళ్ళు కొంచెం ఏదో లాఠీలు పట్టుకొని కొంచెం మిలిటరీ వాళ్ళలాగా ఏదో ఇది ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా నటించారు. కానీ మొత్తం నటనండి, 10 గంటల పాటు మొత్తం నటించారు పోలీసులు. అక్కడ ఎలాంటి ఉండవు. నేను రాంబాబు గారితో కూడా మాట్లాడాను. రాంబాబు గారు అన్నారు, ఇది నాకు చివరి రోజులు, 2000 మంది బయట పెట్టేశారు, ఇది నన్ను ఇంకా బతకనీరు, అయినా కానీ నేను ధైర్యంగానే ఉన్నాను, నేను దేనికైనా పార్టీ కోసం నేనేమి ఇదిగా నేను వెంటనే 2 మాటలు తూలిన దానికి నేను క్షమాపణ చెప్పాను. నన్ను ఆవేశపరిచారు, నన్ను ఆ కారుని కొట్టారు, నా అద్దాలు బాగా కొట్టారు, కాబట్టి నేను అనున్నాను. అది కూడా నేను అనాల్సింది కాదు, నేను అన్నాను. దానికి నేను ఆవేశంతో వచ్చినాయి, కానీ దానికి శిక్ష ఇదే అని అంటున్నారు ఆయన. కరెక్ట్. ఇప్పుడు కంటికి పన్ను అన్న విధంగా మనం చర్యలు తీసుకుంటే అప్రచాసకం అయిపోతుంది కదా. అది చివరికి ఎలా తయారయ్యారంటే ఒక 2 ఎఫ్ఐఆర్లు కట్టారండి. ఒకటేమో సబ్ ఇన్స్పెక్టరు ఫ్లెక్సీలు చించేశారు, ట్రాఫిక్ అంతరాయం అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. మళ్ళీ వెంటనే అది చాలదన్నట్టు, దాంట్లో ఏమీ పెద్ద ఇది లేదని చెప్పి ఆ పిల్లి మాణిక్యరావు అని చెప్పి ఆయన గుంటూరు తెలుగుదేశం అధ్యక్షులంట, ఆయన ద్వారా ఒక కంప్లైంట్ తీసుకొని దాంట్లో చంద్రబాబు నాయుడిని 2 పదాలు తిట్టారు, అందువల్ల ఆయన్ని వర్గ విభేదాలు ఘర్షణలు చెలరేగడానికి కారణం అవుతుందని చెప్పి ఒక చిన్న నాన్ బెయిల్ సెక్షన్ 351 అని చెప్పి బిఎన్ఎస్ పెట్టి ఆయన్ని మళ్ళీ ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని రాత్రి ఆల్మోస్ట్ 11-12 మధ్యన రాంబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఎంత ఎస్పీ గారు స్పందించారు, డీజీపీ గారు స్పందించారు, అందరం ఫోన్ చేశాం, ఎవ్వరు కూడా ఎవరి ఫోన్కి స్పందించాల. చివరికి కేంద్ర హోమ్ సెక్రటరీ గారికి ఫోన్ చేయడం, ఆయనకి మెయిల్ పెట్టడం, ఈ పరిస్థితులంతా వీడియోలు పంపిస్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ అసలు ఎవ్వరు కూడా స్టేట్లో ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. దీని మీద ఏంటంటే ఖచ్చితంగా ఒక న్యాయ విచారణ జరగాలండి. ఇది ఇలాంటివి, ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసేది కూడా మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి సామాన్య ప్రజలకైతే ఇవన్నీ
రక్షణ అనేది కొరవైపోతుంది ఇది రాష్ట్రంలో. ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరగాలి. దీని మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ ని మాజీ హైకోర్టు జడ్జి ద్వారా కానీ లేదా ఎవరినైనా ఒకరిని సలహా ఇవ్వచ్చు కానీ ఎక్కడ జరుగుతులే కానీ జరగకపోతే కష్టం సార్. ఇప్పుడు మళ్ళీ మిగతా పార్ట్ వైజ్ గా మళ్ళీ మాట్లాడదాం. వెంకటేష్ గారు చెప్పండి, ఏమిటి ఈ రకమైనటువంటి పరిణామక్రమం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు చెప్పారు కదా, మూలంలోకి వెళ్లకుండా ఇలా చేయవచ్చా? ప్రతి కేసు పెట్టమనండి. ఒకవేళ అంబటి రాంబాబు గారు తప్పు చేస్తే కేసు పెట్టచ్చు, దాన్ని మనం ఆయనే పెట్టండి అని చెప్పాడు కదా. సో కాబట్టి అవన్నీ వదిలేసి ఒక అంబటి రాంబాబు మీద పెట్టడం, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే పట్టించుకోకపోవటం, మరి లోకేష్ గారు ఆఫీసే ఇవాళ వార్త వచ్చిన దాని ప్రకారం ప్రతి క్షణం పర్యవేక్షిస్తోందని వాళ్ళ సాక్షిలో రాశారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? రాష్ట్రంలో నిజంగానే జంగిల్ రాజ్ అనిపిస్తూ ఉందా, లేదు పద్ధతిగానే చేశారా? నిన్న పొద్దుటి నుంచి ఈ వాతావరణం, ఈ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి అసలు బీజం పడింది ఎక్కడ పడింది అనేది ప్రస్ఫుటంగా అందరికి కూడా తెలియాలండి. రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు కూడా తెలియాలి. గుంటూరు నగరంలో టీటీడీ లడ్డు సంబంధించినటువంటి ఒక కాంట్రవర్షియల్ ఫ్లెక్సీ ఏదైతే ఉందో దానిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే రిమైనింగ్ లీడర్స్ యొక్క ఫొటోస్ వేసి ఒక ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఖండించారు అంబటి రాంబాబు గారు. ఏదైతే ఈ ఫ్లెక్సీ ఉందో ఈ ఫ్లెక్సీని వేయటం చట్టానికి వ్యతిరేకం. చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా ఇది ఖచ్చితంగా వైలేషన్ ఆఫ్ లా అవుతుంది, కాబట్టి దీన్ని తీసేయండి, ఇది ఉండడం కరెక్ట్ కాదు, మీరు తీయకపోతే మేము తీయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన హెచ్చరించిన మాట వాస్తవం. అయితే దానిని దృష్టిలో పెట్టుకుని అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, అందులోనూ గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో ఎప్పుడూ లేని విధంగా కర్రలతో దానికి తెలుగుదేశం కార్యకర్తలు, సాక్షాత్తు తెలుగుదేశం నాయకులు కాపలాగా ఉండటం, అక్కడే పోలీసు వారు కూడా ఉండటం ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. పోలీసులు ఫ్లెక్సీకి కాపలా కాస్తున్నటువంటి ఒక వ్యవహారం. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్నటువంటి అంబటి రాంబాబు గారు ని గొడవ చేయటం, ఆయన్ని అన్యాయంగా ఆపి అనరాని మాటలని గుడికెళ్ళి వస్తున్నాడు కదా. అదేనండి, గుడికెళ్ళి వస్తున్నారు. నిన్న శని త్రయోదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి అందరి నాయకులు వెళ్ళిన మాట వాస్తవం. ఆయన గుడికెళ్ళి వస్తుంటే ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. దాని మీద సంబంధించి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఆయన ఏ విధంగా దూషించారు. ఇప్పుడు మీరు ఏది ఇస్తే మేము అదే ఇస్తాం కదా సార్, మీరు తిడితే మేము కూడా తిడతాము. స్పాంటేనియస్ రియాక్షన్ అది. అయితే అంటే విచిత్రమైన ఆయన్ని బండబూతులు తిట్టిన వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదా? ఎవరి జోలికి వెళ్ళలేదు. అన్ని కూడా ఈ రోజు వీడియో ఫుటేజ్ రెడీగా ఉంది, ఎవరెవరు తిట్టారు, ఏం తిట్టారు అనేది. ఆయన కూడా అదే రకంగా ఆయన బాధను వ్యక్తపరిచారు. ఆయన కూడా బూతులు తిట్టిన మాట వాస్తవమే. ఇది ఇందులో నర్మగర్భ వ్యాఖ్యలు ఏమీ లేవు. అయితే యాజ్ ఎ సీనియర్ మినిస్టర్ గా, సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన వెంటనే రియలైజ్ అయ్యి, నీచులతో మాట్లాడితే నన్ను కూడా ఈ స్థాయిలో దిగజార్చారు, నేను మాట్లాడింది అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పేసి ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి తన యొక్క విచారాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జరిగింది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే నిలబడి ఇటువంటి క్రైమ్ ని ఉసిగొల్పినటువంటి సందర్భం లేదు. దట్టు మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనా? ఆవిడ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేనండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గుంటూరు నగరం మీద అంత పట్టున్నటువంటి నాయకురాలేం కాదు. అయితే దీని వెనకాల ఈ రాష్ట్రంలోకెల్లా అత్యంత ధనికుడైనటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన నిన్న పొద్దున ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో, అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో చూస్తే విస్తుపోయేటువంటి అత్యంత విద్యాధికుడు, అనేక మందిని విద్య వైపు నడిపినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా భ్రష్టు పట్టిపోతారా అనేది చాలా విచిత్రమైనటువంటి వాతావరణం కనిపించింది. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఒక ఏదో రివెంజ్ పాలిటిక్స్ పూనుకుంటే సార్ రేపొద్దున ప్రభుత్వం మారితే ఈ ఎంపీ గారు ఆయన యుఎస్ వెళ్ళిపోతారేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, స్థానిక ప్రజలు కానీ వీళ్ళందరినీ పట్టుకోలేడుగా. ఇటువంటి రివెంజ్ పాలిటిక్స్ సుమారుగా 10 గంటల దాష్టీకం జరిగింది ఒక మాజీ మంత్రి మీద. ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్ డీజీపీ గారింటికి, లేకపోతే కనీసం ఎస్పీ గారింటికి వెళ్తే కనీసం గేటు కూడా తీయనటువంటి పరిస్థితి.
మనం విజువల్స్ లో చూస్తే మేకచోటు సుచరిత గారు ఎస్పీ గారి ఇంటికి వెళ్ళి కనీసం మోర్ దాన్ 1 అవర్ నిలబడి అక్కడ వెయిట్ చేసినటువంటి ఒక పరిస్థితి, కనీసం డోర్ కూడా తెరవలేదు. అంటే పోలీసులు ఏ రకంగా అధికారానికి దాసోహంగా మారారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒక 200 మందినో 300 మందితో ఇక్కడ బాహాబాహి జరిగితే ఇది మరీ ఇంకా ఎక్కువయ్యేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోయేటువంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నారా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారు చేయాల్సినటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, సెంట్రల్ లెవెల్లోకి ఇష్యూని తీసుకెళ్లటం, తక్షణం అంబటి రాంబాబు గారికి రక్షణ కల్పించారు. నిజంగా అరెస్ట్ చేశారంటే రక్షణ కల్పించినట్టే. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మన నాగార్జున గారు మాట్లాడడానికి ముందుగా ఇంకొక పాయింట్ మీరు చెప్పండి. మన లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల్లో కల్తీ అన్న పదం వాడిని తీరు మరి అది అభ్యంతరకరం కాదా? సార్, లోకేష్ గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేవి. ఆయన గతంలో మాట్లాడిన మాటలు కూడా మన దగ్గర కొన్ని వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆయన ఏదో మెచ్యూర్డ్ పాలిటీషియన్ గా ఆయన మాట్లాడతారు అని మనం అనుకోవడం అపహాస్య పాలవుతాం నిజంగా ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే. ఇటువంటి సందర్భంలో ఎందుకంటే రెడ్ బుక్ సృష్టికర్త లోకేష్ మనం మర్చిపోకూడదు. రెడ్ బుక్ అనేటువంటి ఒక ఉన్మాదాన్ని తీసుకొచ్చారు. మీరు చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యండి, కానీ ఒక బుక్ ని చూపించి దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, దీనిలో ఇంకా ఇన్ని పేజీలు ఉన్నాయి, 10 పేజీలు ఉన్నాయి, 50 పేజీలు ఉన్నాయి అని చెప్పేసి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అంటున్నారా, లేకపోతే రాష్ట్రంలో ఇదే తరహా దాడులు జరుగుతాయి అని చెప్పేసి విడుదల రజనీ గారి మీద దాడి జరిగింది, బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద లాఠీ చార్జ్ జరిగిందండి, మాజీ ఎమ్మెల్యే మీద లాఠీ చార్జ్ జరిగి తలకాయ పగిలినటువంటి ఒక సిచ్యువేషన్. ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారి యొక్క మాటల్లో మెచ్యూరిటీ ఎక్కడ కనిపిస్తుందండి? రైట్. కానీ మరి జనం వారికి మద్దతు ఇచ్చారనుకోవాలా లేదా ఇంక వేరే కారణాలా? రైట్. నాగార్జున గారు చెప్పండి, ఓవరాల్గా ఈ పరిణామ క్రమం అంతా కూడా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడినట్టుగా తెలుగుదేశంలో ఇంకెవరు మాట్లాడలేదా? అంతకుముందు ఆ జరిగిన ఘటనప్పుడు వాళ్ళంతా ఏ స్థాయిలో దూషణలకు దిగారు, అయినప్పుడు కూడా ఎవరిని మనం సమర్థించక్కర్లా. ఈవెన్ అంబటి రాంబాబు గారే ఓపెన్గా అది నేను మాట్లాడి ఉండాల్సింది కాదు అని చాలా విజ్ఞతతోటి ఉందాగా చెప్పారు. ఆ పరిస్థితి ఎప్పుడైనా తెలుగుదేశం వాళ్ళు చేశారా? అయినప్పుడు కూడా ఇన్ని గంటల సేపు దాడులు జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుంటే ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజు ఉందని జగన్ గారు చెప్పిన మాటని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితే కదా. తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరుని అరాచక ప్రదేశ్ అనేటువంటి పేరు మార్చాలి అనేటువంటి పరిస్థితికి నిన్నటి సంఘటన చూస్తే తెలుస్తుందండి. అది ఆటవిక రాజ్యం అంటారా, జంగిల్ రాజ్యం అంటారా, ఏమంటారా అనేది మనం తీసి పట్టున పెడితే పోలీసులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి కట్టుగా అంబటి రాంబాబు గారిని హత్య చేయాలి అని డిసైడ్ అయిపోయి మరి ఈ ప్రక్రియ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయడము, అదేవిధంగా బొత్స గారు చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఫోన్ చేస్తే మొదట్లో ఎత్తకపోవడం, ఎస్పీ వకుల్ జిందాలు 100% అంబటి రాంబాబు గారికి చేసేటువంటి ఈ హత్యా ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వాలకు సహకరించారు. ఇది స్టేట్ ఫ్యాక్షనిజం, దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంత స్పష్టంగా చెప్తున్నానంటే ఇది అంబటి రాంబాబు గారి పైన పిల్లి మాణిక్యాలరావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ని పిల్లి మాణిక్యాలరావు గారు ఈ కంప్లైంట్ని నేరుగా వకూల్ జిందల్కి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? వకూల్ జిందల్ గారికి 4 గంటల 10 నిమిషాలకి ఇచ్చారు. అంటే 4 గంటల 10 నిమిషాలకి వకూల్ జిందల్ గారు గుంటూరు ఎస్పీ ఆఫీస్లో ఉన్నారు. అంటే 4 గంటలకే వీరు బయటకు వచ్చి పిల్లి మాణిక్యాలరావు గారు ఏం చెప్పారు, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అంబటి రాంబాబు గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతాం, ఆయన గుంటూరులో తిరగనేయమని ఎస్పీ ఆఫీస్ ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే వకూల్ జిందల్ గారితో మాట్లాడిన తర్వాతే పిల్లి మాణిక్యాలరావు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే సుమారుగా 3000 మందికి పైగా అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులేసి వారి ఇంటిని తగలబెట్టి, ఒక్క అంబటి రాంబాబు గారిని మాత్రమే కాదండో మీరు మర్చిపోకండి, ఒక ముస్లిం మహిళటువంటి నూరి ఫాతిమా గారు కూడా అంబటి రాంబాబు గారితో పాటు సుమారుగా 7 గంటల పాటు అదే ఇంట్లో బందీఖానా అయి ఉన్నారు. 3000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దాంట్లో బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ కూడా వచ్చి పెట్రోల్ బాంబులేసి ఇంటికి నిప్పంటించి, రాంబాబు గారికి ఆ కారుకి నిప్పంటించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కార్లు, రాంబాబు గారి కార్లు, ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల కార్లు కూడా ధ్వంసం చేశారు. దీనికి ముందు
అక్కడికి ఎవరు వెళ్ళారు? నేరుగా ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు వెళ్ళారు. గల్లా మాధవి గారి భర్త నేరుగా రాంబాబు గారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి రాంబాబు గారిని హత్య చేయడానికి ప్రయత్నించారు. దాంట్లో ఎటువంటి ప్రశ్నకు ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్న లేదు. ఆయన్ని హత్య చేయడం అని 100% అని అక్కడికి వెళ్ళారు. మీకు ఒక విషయం చెప్తా వినండి సార్. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేరుగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి మీరు అంబటి రాంబాబు గారిని అరెస్టు చేయకపోతే ఇక్కడ పెట్రోల్ బాంబులేసి ఆయన్ని సజీవంగానే మేము కాల్చేస్తామని చెప్పిన తర్వాత కూడా డిఎస్పీ గారు అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ ఇంజిన్ తీసుకురాలేదా అండి? మీరు టియర్ గ్యాస్ ప్రయోగించి 3000 మందిని చెదరగొట్టలేరా? మీరు అక్కడ లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ తీసుకురాలేరా? మా ఎమోషనల్ అవుతున్నాను, మీరు తప్పుగా అనుకోకండి. తాడిపత్రిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తాడిపత్రిలో ఇన్సిడెంట్ నేను అనలే సార్. ఆగండి సార్. మీరు సార్ మేము అనలేదు సార్. మా ప్రాణాలకు ప్రమాదం ఉందంటే మేమెందుకు మాట్లాడతాం? మీరు భలేకున్నారు సార్. మా ప్రాణాలకు ప్రమాదం ఉంటే మేమెందుకు మాట్లాడతాం సార్? మీకు దండం పెడతా. మమ్మల్ని చంపేస్తున్నారు సార్. ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు లేవు సార్, మానవతా హక్కులు లేవు సార్. చూస్తూ ఉంటారు సార్ టీవీ. నాగార్జున యాదవ్ ఏదైనా మాట్లాడితే బయటికి రాగానే హతమార్చాడని తెలుగుదేశం పార్టీ గూండాలు ధైర్యంగా ఉంటే మేము ఎక్కడ మాట్లాడతాం సార్? మీరు భలేగున్నారే. మమ్మల్ని చంపుతున్నారు సార్ అని మేము చెప్తుంటే. తాడిపత్రిలో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో తాడిపత్రికి సంబంధించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఆ ఉప ఎన్నికల దగ్గరికి పోతే, ఆ ఎన్నిక దగ్గరికి వెళ్తే, మున్సిపల్ ఎన్నిక దగ్గరికి పోతే గొడవ జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా తాడిపత్రి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని మా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు సార్. మా దరిద్రం అట్టుంది మా గవర్నమెంట్లో. తెలుగుదేశం పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యేని మమ్మల్ని మా పోలీసులతో మేము హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ రోజుల్లో మా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అంబటి రాంబాబు గారి ఇంట్లోకి వచ్చి వారి భర్త నేరుగా ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి అనిల్ రెడ్డి గారిని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేరుగా రాడ్డులతో వారి తలకాయ పగలు కొట్టినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం సార్. ఏదన్నా నోరు తెరిచి మాట్లాడితే మమ్మల్ని బతకనిస్తారు సార్? బీసీలని, కాపుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనలో మమ్మల్ని చంపుతున్నారు సార్ మమ్మల్ని అని చెప్తా ఉంటే మీరేమి అభ్యాసం ఏం మాట్లాడద్దంటారు? మాట్లాడే పరిస్థితి లేదేడా. ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు లేవు. రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఇక్కడ ఏమి లేవు. మమ్మల్ని చంపుతున్నారు సార్. స్టేట్ ఫ్యాక్షనిజం సార్ అని ఉంటే గుంటూరుని భయభ్రాంతులకు గురి చేస్తూ అసలుకి బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు మహాప్రభు అని కుటుంబ సభ్యులు ఆపినటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలకు వచ్చేది సార్. ఇది ప్రీ ప్లాన్డ్. మరొకటేం లేదు. కేంద్ర మంత్రి అదే మాట్లాడాడు, ఎమ్మెల్యే గారు అదే మాట్లాడారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు అదే మాట్లాడారు, అనిత గారు అదే మాట్లాడారు. ప్రీ ప్లాన్డ్, దాంట్లో మరి డౌట్ లేదు. ఎందుకు ప్రీ ప్లాన్డ్ అంటే టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ విషయంలో వారు ఇరిక్కిపోయారు. దాన్ని డైవర్ట్ చేయాలా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఇన్ ద కేస్ ఆఫ్ చీటింగ్ అండ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 28/1/2026 విశాఖపట్నం కోర్టులో ఈడీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సుమారుగా 32 కోట్ల రూపాయల ఆస్తులను మేము ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర జప్తు చేశామని కోర్టులో ఛార్జ్ షీట్ ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇవన్నీ వచ్చిన తర్వాత డైవర్ట్ చేయాలి. అంబటి రాంబాబు గారిని హత్య చేస్తే దీని గురించి ఎవరు మాట్లాడరని ఒక ప్రీ ప్లాన్డ్గా దీనికి కర్త కర్మ క్రియ 100% నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎస్పీ వకూల్ జిందల్ గారు, స్థానికంగా డిఎస్పీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయినటువంటి మరుక్షణం వీరందరిపైన ఖచ్చితంగా హత్యాయత్నం కేసు బుక్ చేస్తాం, క్రిమినల్ అఫెన్స్ వాళ్ళ మీద చేస్తాం. వకూల్ జిందల్ గారి దగ్గరికి హోంమంత్రిగా పనిచేసినటువంటి ఎస్సీ నాయకురాలు సుచరిత గారు, ఎంపీగా పనిచేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్తే నేను ఇక్కడ లేను అని అబద్ధం చెప్పించి వారిని ఇంటి బయట నుంచోబెట్టారే వకూల్ జిందల్ గారు. మీరు 4 గంటల 10 నిమిషాల దాకా మీరు గుంటూరులో ఉండి రాంబాబు గారి పైన హత్యాయత్నం జరుగుతుందని తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు సీన్ ఆఫ్ ద అఫెన్స్ లో మీరు ఉండాల్సింది కదా. ఎందుకు సీన్ ఆఫ్ ద అఫెన్స్ అక్కడ జరుగుతుంది, హత్య జరుగుతుందని తెలిసి అక్కడి నుంచి వకూల్ జిందల్ గారు ఎస్కేప్ అయ్యారనేటువంటి ఆయన మాటల్లో వినబడుతుంది. ఈరోజు మేము చాలా చెప్తున్నాం సార్, మమ్మల్ని బతకనీరు. మీరు మరొక మాట కూడా చెప్తున్నాం,
ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టకపోతే, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయకపోతే మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బతకనీరు. నాగార్జున యాదవ్ పోతేనో, అంబటి రాంబాబు పోతేనో, మా నోట్లో నుంచి మాటలు తూటాలు రాకపోతేనో ఆగిపోతారని కాదు. మేము లేకపోయినా 100 అంబటి రాంబాబులు పుడతారు, 100 నాగార్జున యాదవ్లు పుడతారు. ఖచ్చితంగా దీని మీద ప్రశ్నిస్తాం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కటే చిన్న వినిపిస్తున్నాం. ఈరోజు ఎవరెవరు అక్కడికి దాడికి వెళ్ళారో వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ వీడియో ఫుటేజ్ రికార్డ్ అయింది. రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీకు ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు మీకు నయా పైసా ఉపయోగం చేయాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం ఆర్థిక సామాజిక ప్రయోజనాలు మీకు చేకూర్చలా. కేవలం మిమ్మల్ని రెచ్చగొల్టి ఉసిగొల్పి ఆయనకి సంబంధించినటువంటి ఈడీ కేసుని, ఆయన ఇచ్చినటువంటి టీటీడీ నెయ్యి సంబంధించినటువంటి విషయాలని డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని పావుల్లాగా వాడుకుంటున్నారు. మీ చేత పెట్రోల్ బాంబులు వేపించాడు. రేపొద్దు అధికారంకి వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులే జైలుకి వెళ్ళి బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ రారు. దయచేసి వారి కార్యక్రమంలో మీరు బలిపశువులు కావద్దు. నేను ఈరోజు అడుగుతున్నా, గవర్నమెంట్ మారిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళిపోతారు. ఎస్పీ వకుల్ జిందల్ గారు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏదో పోస్టింగ్ కోసం పోతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీకు మళ్ళీ చెప్తున్నాం, మీరు నారా లోకేష్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమంలో మీరు భాగం పంచుకోవద్దు. మీరు చేసింది నిజంగా ఘోరమైనటువంటి పాపం. మీరు గల్లా మాధవి గారు చెప్పారని, లేకపోతే వారి భర్త చెప్పారని అత్యంత దారుణంగా ఒకరి ఇంట్లోకి వెళ్ళి లోపల మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వారిపైన పెట్రోల్ బాంబులు వేసి వారిని హతమార్చాలని చూడడం భారతదేశంలో ఏ రోజు కూడా ఇటువంటి వైఖరి జరగలా. రాజకీయాలకు పుట్టినిల్లుగా ఉండి రాజకీయ విప్లవానికి పేరొందినటువంటి చైతన్యవంతమైనటువంటి గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో ఇటువంటి దారుణమైనటువంటి మారణకాండ జరిగిద్దని నేను ఊహించలేదు. నిజంగా ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో ఆయనకి ఇంకా నోకలు మిగిలి ఉన్నాయి కాబట్టి, సార్ వజ్రవాహనం మీద దాడి చేశారు సార్. అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వజ్రవాహనాన్ని తీసుకెళ్తే కోడిగుడ్డులు టమాటాలతో వజ్రవాహనం మీద దాడి చేశారు. ఇక పోలీసులు దండం పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వజ్రవాహనాన్ని కూడా దహనం చేయకండి, మా మీద పెట్రోల్ బాంబు వేయకండి అని దండం పెట్టి పోలీసులు అడుక్కుంటే చివరికి పోలీసుల్ని వారిని వదిలేశారు సార్. ఇటువంటి మారణకాండ మీరు చూడలేరు. మీరేదో కల్తీ అని చెప్తున్నారు కాబట్టి మీకు ఒక వీడియో ప్లే చేస్తాను సార్. తెలుగుదేశం పార్టీ అధినేత ఏమన్నాడో, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు లండన్ లో ఉన్నా ఇక్కడ విధ్వంసం మాత్రం మానలేదు. నువ్వు నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. నీ పుట్టకే ఒక తప్పుడి పుట్టక అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవును, అప్పుడు మరి ఈ మాట మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మాకు ఇటు దాడులు సార్, ఇలా దాడులు చేసేటువంటి సంస్కృతి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేదు సార్. ఇంకొకటి నారా లోకేష్ గారు ఏమన్నారు చూడండి. మరి బూతులు అయితే పెట్టమాకండి. సైకో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మిమ్మల్ని చేయమని? జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి నేను మాట్లాడడం కూడా మాట్లాడాడు. పదాలు ఏమైనా ఉంటే వాడు మాట్లాడు. ఇప్పుడు మీరేమో బూతులు ప్లే చేయొద్దని చెప్తారు. బూతులు ప్లే చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అసలు ఈ మహిళ ఎందుకు ఈ గొడవ ఏమో ప్రవోక్ చేసింది? ఈ మహిళ అంబటి రాంబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడితే దానికి తిరుగు సమాధానం ఇస్తూ అంబటి రాంబాబు గారు అయ్యే మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన రాంగ్ మెసేజ్ సమాజానికి వెళ్ళకూడదని మళ్ళీ ఇమీడియట్గా ఇంటికి రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫరాబ్ ద మూమెంట్లో నేను అటువంటి వ్యాఖ్యలు చేశాను, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఆపాదించేటువంటి కార్యక్రమం చేయొద్దు, నేను ఫరాబ్ ద మూమెంట్లో చేశాను, అయినా కూడా నా స్థాయి వ్యక్తులు ఈ వయసులో నేను అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా మంచి పద్ధతి కాదు అని ఆ ఇబ్బందులు లేకపోతే ఆ డిస్కషన్ రాకుండా ఈ విషయాన్ని క్లియర్ చేశాడు. కొంత జ్ఞానము కొంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ విషయాన్ని అంతటితో ఆపేయాలి. కానీ రాంబాబు గారు దొరికారు కదా, ఒక కాపు నాయకుడు ఒక వాయిస్ ఉన్నటువంటి నాయకుడిని కానీ మనం హంతమొందిస్తే తద్వారా దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగకుండా ఆగిపోతాయనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక ప్రీ ప్లాన్డ్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల
ఈ అంబటి రాంబాబు గారి పట్ల ఉన్నటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఖచ్చితంగా రాంబాబు గారిని హత్య చేయడానికి ఇటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి మరి ఎక్కడ పెట్టారు అనేటువంటి వ్యవహారాలు ఈ రోజు కూడా తెలియట్లేదు. కంప్లైంట్ దారుడెవడు? ఆల్రెడీ ఒక ఎస్ఐ గారే కంప్లైంట్ చేశారు. ఎస్ఐ గారు కంప్లైంట్ చేసేటప్పుడు చాలా కేటగిరీగా అతను కారులో నుండి దిగలేదు, కారులో నుండి దిగడానికి ప్రయత్నం చేస్తూ నన్ను నెడితే నాకు దానికి కారు డోర్ నెడితే ఆయనకి దెబ్బ తగిలింది, నన్ను దెబ్బ తెరిచారు కాబట్టి ఆయన్ని విధుల్లో నిర్వహించారు కూడా ఆయనకి బెయిలబుల్ రాకుండా ఉండడానికి ఇటువంటి కేసులు పెట్టారు. సరే, మీరు అన్ని జరుగుతున్నట్టు మీకు నచ్చినట్టు చేస్తారు కాబట్టి నాకు తర్వాత ఇచ్చే అవకాశంలో పయ్యవల కేశవ గారు రాంబాబు గారి కారు మీద కర్రలతో కొట్టడం, ఆయన ఇబ్బంది పడటం, ఇవన్నీ మరి అవి కూడా కేసులు పెట్టాలి కదా. అసలు ఫ్లెక్సీలు పెట్టడమే పెద్ద కేసు కదా, ఆ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టడమే పెద్ద కేసు కదా. అరే అసలు మీరేం సార్, మీకు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మా బాధ ఏం అర్థం కావట్లా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పిల్లి మాణిక్యాలరావు గారు నేరుగా ఎస్పీకే ఇచ్చారు. ఎస్పీ గారికి ఇచ్చినటువంటి పత్రంలో ఇది అట్టనే ఉంది. ఈయన ఎస్ఐ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా సేమ్ టీడీపీ పారు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని దించడానికి రాంబాబు గారు పోయారు అనేది ఈయన కూడా చెప్తున్నాడు. ఎవరు? సిఐ ఎస్ఐ రామకృష్ణ గారు. పిల్లి మాణిక్యాలరావు గారు కూడా అదే చెప్తున్నారు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని. మీరు భలేగా ఉన్నారు సార్, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు నన్ను ఏముండదు. మీకు మా పరిస్థితులు ఇక్కడ మామూలుగా లేదు. ఏదో ప్రజాస్వామ్యంలో తప్పకుండా మేము మాట్లాడాలి కాబట్టి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా మా గొంతును వినిపించాలి కాబట్టి, ఒక్కరు పోయినా నలుగురు మాట్లాడతాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు అంత అవకాశాలు ఉంటే జరిగేదా? మామూలుగా ఒక ఛాలెంజింగ్ వ్యక్తి అయి ఉంటే వకూల్ జిందల్ గారు నేరుగా ఆయన ఇంటికాడి వకూల్ జిందల్ ఇంటికాడి నుంచి అంబటి రాంబాబు గారి ఇంటికాడికి 2 కిలోమీటర్ల దూరం ఉండదు. నేరుగా ఎస్పీ గారు వచ్చి కూర్చుంటే 2 నిమిషాలు క్లియర్ చేయొచ్చు 3000 మందిని. ఏదైనా పెద్ద కథ. డిఎస్పీ గారు ఏం చెప్పారో తెలుసా సార్? ఆంధ్రజ్యోతిలో మాట్లాడితే అక్కడ డిఎస్పీ గారు ఏం లేదు సార్, ఏముంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని తిట్టారు కాబట్టి వీళ్ళు వస్తారు కొడతారు, దాంట్లో మనం ఏం చేయలేము, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాము వెళ్ళిపోమని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి చేస్తామని చెప్పారు వాళ్ళు. మీరు భలేగా ఉన్నారు సార్. దాంట్లో మీరు అది చూడండి సార్, మీరు ప్లే చేస్తున్నారు కదా. సుచరిత గారు మాజీ మంత్రి, ఆవిడ బాసు ఆ వకూల్ జిందల్ గారికి ఇంతకు ముందు. తీరిగా వచ్చిన తర్వాత రాంబాబు గారు చనిపోతే తీరిగా వస్తే అప్పుడు వచ్చి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేద్దామని అనుకున్నారు. జిల్లా ఎస్పీకి ఏం పని అండి? జిల్లాలో లేకుండా ఎడిపోతారు. జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ మళ్ళీ ఇక్కడ ఎక్కడికి పోయారు? సాటర్డేస్ అదే సార్, మనం ఏం చెప్తాం, ఇప్పుడు లోపలే ఉన్నారంటే ఇంకో కేసు పెడతారు మా మీద అంటున్నారు. ఆయన లోపలే ఉన్నారో అందరికి తెలుసు కాదు. అప్పుడు మీ పార్టీ నాయకులు అంటే విన్నా నేను, లోపలే ఉన్నారు కదా ఎందుకు ఇవ్వట్లేదని. అదే సార్, రాష్ట్రంలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లోకేష్ గారో ఎక్కడికైనా విచారణకు పోతే, ఎక్కడైనా పర్యటనకు పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారందరూ మీకేందంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిద్ది అంటున్నారు. మరి ఎస్పీ గారికి తెలియదా శాంతి భద్రతలకు విఘాతం కలిగిద్ది, రాంబాబు గారిని హత్య చేయడానికి తెలుగుదేశం పార్టీ వారు ప్రయత్నిస్తున్నారని? సరే, రాంబాబు గారు ఏదో ఒక పదం వాడారు కాబట్టి రాంబాబు గారిని కొట్టడానికి వెళ్ళారు అని అంటారు. విడుదల రజనీ గారు మహిళ కదా, ఆవిడేం మాట్లాడారు? ఆవిడని ఎందుకు కొట్టడానికి పోయారు? విడుదల రజనీ గారు మహిళే కదా, ఆవిడని ఎందుకు కొట్టడానికి పోయారు? ఆవిడ మీద ఎందుకు దాడి చేశారు? ఆవిడ కారుని ఎందుకు ఆపారు? ఆ కారు మీద ఎందుకు దాడి చేశారు? బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏదో పాప పరిహార హోమం చేయాలా, సిన్ని కడిగేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన్ని వారింటి దగ్గర వారు చేశారు. ఆయన ఎందుకు కొట్టడానికి పోయారు? ఆ తర్వాత ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొవ్వూరులో వారింటిని అసలు కారును అయితే తిప్పవతలేశారు. వారిని ఎందుకు కొట్టడానికి పోయారు? ఎంతమంది, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. పోలీసులు కాదు, చంద్రబాబు గారు ఇంత దారుణంగా ఆయన గవర్నమెంట్ ఎంత అధ్వానంగా మారిపోవడం అంటే ఇక ఆయనకి అప్రతిష్ట కదా. ఈ వయసులో ఆయన అప్రతిష్ట మూట కట్టుకుని ఏం చేస్తారో అర్థం కావట్లా. ఒకవేళ నిజంగానే అందరూ అంటున్నట్టు లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంటే లోకేష్ గారు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే కదా. అంటే కంట్రోల్ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్తున్నారని జనం అనుకోరా? తప్పు ఎవరు జరిగినా తప్పే, తప్పుని ఖండించండి, తప్పు మీద ఎవరు చర్య తీసుకోండి. లోకేష్ గారి పాలన ఏమంటారు? ఏం తెలియట్లేదండి, లోకేష్ గారు చేస్తున్నారు. సార్ మీకు విషయం చెప్తాను సార్, ఈ రోజు సార్ ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి, ఓ బ్రేక్ తీసుకోండి. నాగార్జున కంప్లీట్ చేయి సార్. ఒకటి సింపుల్ క్లియర్ సార్, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ వారి కార్యకర్తల్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా పోయింది.
ఓకే. ఎప్పుడైతే నారా లోకేష్ గారు తమకున్నటువంటి రాజకీయ అవసరాల మేరకు తెలుగుదేశం పార్టీ వారిని రెచ్చగొట్టారో, ఆ రెచ్చగొట్టినటువంటి దాంట్లోనే, ఆ ఉసిగొలిపేటి కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక హెరోజినేషన్ స్టేట్ లో ఉన్నారు. దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పోలీసులు కొడుతున్నారు సార్ అక్కడ అంటే మీరు భలేగా ఉన్నారు. పోలీసులు నమస్కారం పెడుతున్నారు, అయ్యా మహాప్రభు వెళ్ళిపోండి అయ్యా అని మన నమస్కారం పెడుతుంటే మీరు భలే. వారికి అయిపోయింది. వారిని ఒక ఎలోజినేషన్ స్టేట్ లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని వాడుకుంటున్నారు. కాబట్టి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, ఈ రోజు నేను ఏదైనా తప్పు మాట్లాడాను, నన్ను డిస్కషన్ అయిపోగానే నాకు పాయింట్స్ వస్తాయి, అబ్బాయి నువ్వు తప్పు మాట్లాడావు, ఎటువగా మాట్లాడద్దు అంటారు, రెండోసారి నన్ను పిలిచి తిడతారు. ఇటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. అయిపోయింది. ఎప్పుడైతే ఆయన నా మీద 12 కేసులు ఉన్నాయి, నీ మీద 15 కేసులు ఉంటేనే నువ్వు ఏదైనా పదవికి అర్జుడు అని అంటే వాళ్ళు కేసుల కోసం కొడుతున్నారు. మరి వాళ్ళ కేసులు వాళ్ళకి మార్కు షీట్లు అయిపోయినాయి. ఎన్ని కేసులు ఉంటే అన్ని మార్కులు. ఉషశ్రీ చరణ్ గారు మాజీ మంత్రివర్యులు వారి లైన్లో ఉన్నారు. ఉషశ్రీ చరణ్ గారు నమస్కారం. చెప్పండి, ఏమనిపించింది ఈ రకంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఈ దాడి జరగటం, ఆమె భర్త కూడా పాల్గొన్నారని ఇందాక మిత్రులు చెప్తున్నారు. సో ఈ రకమైన ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటి, ఆ పెట్టిన తర్వాత జరిగిన ఈ పరిణామాలన్నింటినీ వదిలేసి ఒక్క రాంబాబు గారి మీదే కేసు పెట్టారా, మరి మిగతా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారో లేదో తెలియదు. మీకేమనిపించింది ఈ పరిణామం? సార్ నమస్తే సార్. సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే సార్. సార్ నిజంగా ఒక మహిళగా నిన్న ఈ సంఘటన అంతా చూసి నాకు చాలా బాధ కలిగింది సార్. ఎందుకంటే మేము గత 4 to 5 days వెనక మనం చూసాం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అరవశ్రీధర్ గారు ఎంత ఒక మహిళని వేధిస్తే ఆమె అవుట్ రైట్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు తనకు జరిగిన అన్యాయం గురించి తను మాట్లాడుతుంటే 5 సార్లు అబోర్షన్ కూడా అయ్యింది, ఇంతగా నన్ను హింసించినాడు, నాకు న్యాయం కావాలి అని చెప్తే అక్కడ నో పోలీస్ అండి. అసలు పోలీస్ వ్యవస్థ అనేది లేదు మహిళా రక్షణకు. ఎక్కడ కూడా ఈ ఒక ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న ఈ టీడీపీ సర్కార్ ఎక్కడ కూడా దిగొచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇటువంటి ఒక సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ లో ఎప్పుడైతే సిబిఐ ఏజెన్సీ క్లియర్ చిట్ ఇచ్చినారో, వైఎస్ఆర్సీపీ ఏదైతే చెప్పిందో వాళ్ళ స్టాండ్ ఏదైతే పరిపాలనలో లడ్డు గురించి జరిగిండేది, అది నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారో ఇవన్నీ అవాస్తవము. ఎక్కడ కూడా కొవ్వు అనేది జంతువుల కొవ్వు గాని పంది కొవ్వు గాని ఎక్కడ కూడా అది మిక్స్ లేదు అని ఎప్పుడైతే చెప్పినారో. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అట్లా చెప్పినందుకు ప్రభుత్వంలో ఉన్నవారు కానీ భక్తులు కానీ అందరూ సంతోషపడాలి, కానీ వీళ్ళు మరీ ఆశ్చర్యం, ఎల్లో మీడియా కూడా చాలా పడిపోవటం ఏంటి, అయ్యో కలవలేదంటారా అని పదే రాసి అప్రతిష్ట పాలు చేయటం ఏంటి, వాళ్ళ ఉద్దేశం కలవాలని కోరుకుంటున్నారా, ఎట్లా అనే ఫీలింగ్ రాదా, కలిసిందని చెప్తే బాగుండదనా, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? సార్ నాకు అర్థమైంది ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే అస్త్రం వాడాలో తల్లి చెల్లి మళ్ళా బాబాయ్ అని అన్ని వాడేశారు సార్. అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటైందో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులలో ఆయన ఉన్నాడు. సో ఆయన సీఎం గానే కాదు, ఆయన సింహాసనము ఎప్పుడు కూడా స్థిరంగా ఉంది ప్రజల మనసులో అని తెలుసుకున్నారు. కాబట్టి సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా September 18, 2024 లో ఇటువంటి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ సీఎం చేసినారు. అంటే ఆ రోజు ఆయన ఏం చెప్పినాడు, తిరుపతి వెంకన్ననే నాతో పలకరించినారు ఇలాంటి మాట అని చెప్పినారు. మొన్న వచ్చిన సిబిఐ క్లియర్ గా చెప్పినారు ఇక్కడ ఫ్యాట్ కంటెంట్ ఏది లేదన్నప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగింది నిజంగానే ట్రాన్స్పరెన్సీగానే జరిగింది, ఈయన చెప్పిన మాట అవన్నీ అవస్థావాలని ప్రజలందరూ తెలుసుకున్నారు. సో వాళ్ళకి అవమానం జరిగింది. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఫ్లెక్సీలని పెట్టి ప్రజలకు ఏదో ఒక కళ్ళవెళ్ళి ఒక స్టేట్మెంట్ చూపించాలి, ఒక యాడ్ పెట్టాలి ఫ్లెక్సీ ద్వారా అని వాళ్ళు ముందుకెళ్ళినారు. దాన్ని అమ్మంటి గారు బాగా ప్రశ్నిస్తూ ముందుకెళ్లి ఆ ఫ్లెక్సీని తొలగించాలి అని చెప్పినారు. సరే ఎంత బాధాకరం అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక మహిళా ఎమ్మెల్యే మళ్ళా ఆమె హస్బెండ్ ఇద్దరు వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ గొడవ పడేది ఏంటి సార్? నిజంగా ఇది అర్థం కాలేదు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, షీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. అటువంటి మహిళ అక్కడ పోయి ఆయన ఇంటి పైన దాడికి ఎంకరేజ్ చేయడం ఏంటి? అదే విధంగా ఆ జిల్లా లైబ్రరీ చైర్పర్సన్ కూడా ఆమె ఎంత బాగా స్టేట్మెంట్ ఇస్తా ఉంది, అవును మనం ఎంకరేజ్ చేస్తాం ఇటువంటి సంఘటనని. ఆమె ప్రెస్ మీడియాకు ముందు వచ్చి
నేను ఎంకరేజ్ చేస్తున్నాం, మేము ఎంకరేజ్ చేస్తే వాస్తవమే ఆమె ఒప్పుకుంటా ఉంది అంటే ఇంకా నిజంగా ఎక్కడికి వెళ్తా ఉంది. వేర్ ఇస్ డెమోక్రసీ? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రోజు జంగల్ రాజ్ అనేది మనం చూస్తున్నామంటే ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను. మొన్న సత్యసాయి జిల్లాలో సార్ జస్ట్ 1 day బ్యాక్ మొన్న రాత్రి 1 గంటకు వచ్చి రాత్రి మిడ్ నైట్ 1 o'clock వచ్చి పోలీస్ వాళ్ళు దీపికా గారు ఆవిడ కోఆర్డినేటర్ గా ఉన్నారు హిందూపూర్ లో. వాళ్ళకు హిందూపూర్ లో సార్, హిందూపూర్ లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మనకందరికి కూడా కాల్ ఇచ్చింది సార్. ఈ లడ్డు గురించి ఏదైతే ఉందో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలపండి అని చెప్పి, సో దాని గురించి ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పినారు. మధ్యరాత్రి 1:30కు అంటే షీఈ్ మహిళా కోఆర్డినేటర్, ఆమె ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి 1:30కు వాళ్ళు లేపి మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అడుగుతున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, మళ్ళా ఆమె వైఫ్ దీపికా గారు అడుగుతున్నారు, ఇది మధ్యరాత్రిలో మీరు మాకు నోటీస్ ఇష్యూ చేస్తున్నారు కదా, ప్రోగ్రామ్ చేయకూడదు, ఒక టెంకాయ కూడా కొట్టకూడదు అని చెప్తున్నారు. ఇంత భయం ఎందుకు సార్ వాళ్ళకి? అంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సీలు రానివ్వకూడదు, అంబటి రాంబాబు గారి మీద దాడి జరగనివ్వకూడదు, ఇవన్నీ చేయకూడదు కదా. అవును, వాస్తవమే కదా సార్. మళ్ళా సో ఇంత భయం ఎందుకు సార్? వాళ్ళు మధ్యరాత్రిలో పోయి నోటీస్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ చేయకూడదు అని పోలీసు సహా ఈ చౌద్యం చూస్తున్నారు, ఈ చౌద్యంకి పాల్పడుతున్నారని చెప్పడమే చూసేది చాలా బాధాకరంగా ఉంది సార్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్, వీ విల్ రియలీ స్టాండ్ ఫర్ అమ్మంటి గారి ఫ్యామిలీ. ఎవరైతే ఈ రోజు వాళ్ళ వైఫ్ కూడా పిటిషన్ వేసినారు, వీఆర్ స్టాండింగ్ విత్ హిజ్ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ కోసం. బట్ అమ్మంటి గారు ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఫ్లో ఆఫ్ మూమెంట్ లో అనిండేది వాస్తవమే. నేను అనకూడదు ఆయన ఇటువంటి మాటలన్నీ కూడా చాలా పెద్ద మనసులో కూడా ఆయన చెప్పినాడు, ఒప్పుకున్నాడు. బట్ నేను అన్నిండేది సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు, అక్కడున్న క్రౌడ్ ఎవరైతే నన్ను థ్రెటన్ చేశారో, ఎవరు దాడికి దిగారో వాళ్ళతో నేను అనిన మాట తప్ప ఇది వేరే ఉద్దేశంతో సీఎం గారిని కాదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళా పోలీసులు కూడా ఆ చోద్యం చూస్తూ వాళ్ళ పైన కేసు కట్టడం నిజంగా ఇది ఇండియా ఇస్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ సార్. బట్ ఇటువంటి బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెమోక్రసీ లేకుండా చేస్తున్నారని చాలా బాధాకరం సార్. ఒక మహిళగా అయితే ఎంతమంది మహిళలు పోయి కేసు ఇచ్చినా కూడా తీసుకోకుండా, జనసేనలో మీరే చూడండి సార్, రాయ్ కిరణ్ కేసు కావచ్చు, అదే విధంగా మొన్న జరిగిన అరవ్ శ్రీధర్ వాళ్ళ కేసు చూడొచ్చు, మళ్ళా పూనా రవి గారు చూడొచ్చు, ఇవన్నీ కూడా చూస్తే మహిళలకు అన్యాయం జరుగుతున్నా కూడా నో కేసు, నో పోలీస్. అయితే అమ్మంటి రాంబాబు గారు లేదు నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడిన తప్పు అని చెప్పినా కూడా అక్రమ అరెస్ట్ చేస్తూ కేసు బనాయిస్తూ ఆయన విజ్ఞతను మెచ్చుకోవాలి. ఆయన ఓపెన్ అయ్యి తప్పు జరిగింది జరగకూడదు అని చెప్పడం అనేది గొప్ప విషయం కదా. ఇంతకుముందు చూసాము చంద్రబాబు గారి వ్యాఖ్యలు, లోకేష్ గారి వ్యాఖ్యలు, మరికొందరు వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. అవన్నీ వేయాలంటే కూడా కష్టం, టైం కూడా సరిపోదు. అంతమంది అన్ని రకాలుగా ఎందుకు అంబటి రాంబాబు గారి కూతుళ్ళనే బండబూతులు తిట్టినటువంటి పాపం ఆయన కేసు పెట్టాలి, కేసు నమోదు చేయండి అని హైకోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అయినప్పుడు కూడా ఎవరు తప్పు చేసినా తప్పే, దాంట్లో మనం ఏమి కాదు. కానీ అంబటి రాంబాబు గారు అంత ఓపెన్ అయిన తర్వాత కూడా, ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా ఇట్లా జరగటం చాలా అన్యాయం అనిపిస్తుంది. రైట్, వృషశ్రీ గారు ఇంకా కంప్లీట్ చేయండి. సో సార్ మనము ఈ రోజు మనం చేయాల్సినది ఏంటో సార్, డెఫినెట్ గా దీన్ని హయ్యర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొని వెళ్ళి నిజంగా ఇక్కడ జంగల్ రాజ్ అనేది జరుగుతా ఉంది. హోమ్ మినిస్టర్ గారిని మనం కలిసి మాట్లాడేంత పరిస్థితి వచ్చింది. డెఫినెట్లీ ఇట్లాగే కొనసాగిస్తే మేమందరూ కూడా ప్రెసిడెంట్ రూల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న మహిళల్ని, యువతల్ని, అదే విధంగా ఒక లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా మనము ఇన్ ప్లేస్ మనం పెట్టాలంటే డెఫినెట్లీ ప్రెసిడెంట్ రూల్ రావాల్సిందే అని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి చరణ్ గారు. జనార్దన్ గారు చెప్పండి, ఏమిటి ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టింది కేసు అవుతుందా అవ్వదా? అలాగే జంతుకోవు కలవలేదని సిబిఐ ఇచ్చినట్టుగా సరే వార్త వచ్చింది. ముందేదో పామాయిల్ అని వాళ్ళు అదే వేసుకున్నారు ఎక్కువ, అయితే ఫైనల్గా జంతుకోవు కలవలేదనేది వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మరి కలిసిందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల హిందూ మతానికి జరుగుతున్న అపచారం కాదా? ఎల్లో మీడియా అచ్చంగా అట్లా చెప్పిన వాళ్ళకో లేకపోతే అట్లా అన్న వాళ్ళకే ప్రాచుర్యం ఇస్తూ ఉంది. సో ఇవన్నీ ఇంటి మీద కేసులు పెట్టలేమా? అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేరా? ఈ న్యాయ వ్యవస్థ లేదా లీగల్ పండిట్స్ ఎట్లా దీన్ని డీల్ చేయాలి? కేసీఆర్ గారు, ఇక్కడ ఒక విషయం అండి, ముఖ్యంగా ఈ సిట్ ఏదైతే సిబిఐ అధికారుల చేత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ అంటారు,
ఆ ఛార్జ్ షీట్ని మన క్యాబినెట్లో కోర్టులో నుంచి బయటికి రాకముందే క్యాబినెట్లో డిస్కషన్ చేశారండి. నిజమా? 29వ తారీఖు ఏపీ క్యాబినెట్లో డిస్కస్ చేసి దీంట్లో మనకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, దీని మీద మనం ఇప్పుడే అది కోర్టు నుంచి బయటకు వచ్చే లోపే మనం దీని మీద ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళండి, కల్తీ జరిగిందని చెప్పి క్యాడర్ వరకు దాన్ని ప్రోత్సహించారండి. ఆ ప్రోత్సహించిన తర్వాత 219 పేజీల ఛార్జ్ షీట్ని వాళ్ళ మీడియాలోనే లీక్ చేయడం జరిగింది. వెంటనే దాన్ని మన మిగతా మీ ఛానల్స్లో కూడా అది రిఫ్లెక్ట్ కావడం జరిగింది. దాంట్లో చూస్తే చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే 2 ల్యాబొరేటరీ రిపోర్ట్లు ఉన్నాయో, ఒకటి గుర్గావ్లో జరిగినటువంటిది, ఇంకోటి గుజరాత్లో జరిగిన రిపోర్టుల్లో కల్తీ జరిగినట్టు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత ఎప్పుడైతే సెప్టెంబర్లో జరిగినటువంటి శాంపుల్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్లు మాత్రమే సిట్లో కోట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు శాంపుల్స్ 2019 నుంచి 24 నాడు జరిగినటువంటి లడ్డూలు కానీ, అప్పుడు నెయ్యి కానీ, ఎలాంటి పదార్థాలు వాళ్ళకి దొరికే అవకాశం లేదు. ఏదైనా ఒక శాంపుల్, ఒక రిపోర్ట్ పంపించాలంటే, టెస్ట్కి పంపించాలంటే దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక శాంపుల్ అనుకోండి, మన బ్లడ్ శాంపుల్ అనుకోండి, ఓన్లీ 6 అవర్సే ఉంటుంది. 6 అవర్స్ లోపల ఆ బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయకపోతే అది పనికిరాదు. అదేవిధంగా దీనికి కూడా ఈ ఏదైతే నెయ్యి అని అంటున్నారో, ఏదో లడ్డు అంటున్నారో, ప్రిజర్వేషన్ అనేది ఉండదు దానికి. సో అలాంటి రిపోర్ట్ రాదు. వాళ్ళు సిట్లో పెట్టినటువంటి రిపోర్ట్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత టీటీడీలో జరిగినటువంటి 4 టెస్ట్ రిపోర్ట్లు, ఆ ట్యాంకర్ల టెస్ట్ రిపోర్ట్లో 2 రిజెక్ట్ చేశారు, 2 మాత్రం అలో చేశారు. టెస్ట్ రిపోర్ట్లో అవి బాగలేవని తెలిసినా కానీ, అవి కంటామినేటెడ్ ఇవి కల్తీ ఉందని తెలిసినా కానీ వాటిని వాడేశారు. దాన్ని ఆ రిపోర్ట్లు వాళ్ళు కోట్ చేశారు. ఈ విధంగా అడల్టరేషన్ జరిగింది. అది కూడా అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఈ ఏవైతే కల్తీ శాంపుల్స్ అన్నారో అవన్నీ వచ్చినవి చంద్రబాబు గారికి అధికారంలోకి వచ్చిన తర్వాతే, ఆ తర్వాత మళ్ళీ వాడకూడనివి వాడింది కూడా ఆయన టైంలోనే అంటారా మీరు చెప్పేదాని ప్రకారం? అదే అక్కడ ఏంటంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాల కేశవరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ఏంది ఈ దేవాలయాలలో వెళ్ళి ప్రక్షాళన చేస్తున్నారు కానీ ఇది జరిగింది అని చెప్పి ఆ టెస్ట్ రిపోర్ట్ డేట్లు కూడా చెప్తున్నాడు ఆయన. అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన రిపోర్ట్లే ఇవి. ప్రజలు అంత అమాయకులు కాదండి. ప్రజల్లో కూడా సోషల్ మీడియా ఉంది, వాళ్ళ మీడియాలో వాళ్ళు ఏం చెప్పుకున్నా కానీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఎప్పుడో సెప్టెంబర్లో వచ్చిన రిపోర్ట్లు అండ్ మీ గవర్నమెంట్ వచ్చినాక మీరు చేసినటువంటి టెస్ట్ రిపోర్ట్లో తేలింది. అంటే మీరు అలా చేశారు. ఈ బోలేబాబా డైరీ అయితే ఏదైతే కల్తీ జరిగిందని ఏదైతే చెప్తున్నారో వీళ్ళు, అది మీరు తీసుకొచ్చిన సంస్థే. 2018లో మీరే ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళకి ఆవులు ఉన్నాయి, పాలు ఉన్నాయి అని చెప్పి మీరే రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజేమో దానికి ఏమి చుక్క పాలు లేదు, గీ ఎలా వచ్చింది, అంతా కెమికల్స్ అని చెప్పి రాస్తున్నారు. నేను మొత్తం 219 పేజీలు ఏదైతే అవైలబుల్ ఛార్జ్ షీట్ ఉందో, ఇల్లీగల్గా వాళ్ళు ఏదైతే బయట పెట్టారో దాన్ని మొత్తం చదివానండి. ఎక్కడా కూడా పలాని దీనికి నిరూపణ అయింది, ఇది ఆధారాలు ఉన్నాయి, మనీ ట్రయల్ జరిగిందని కానీ కేవలం వాళ్ళ స్టేట్మెంట్లు, నిందితుల స్టేట్మెంట్లు, అవి వ్యాలిడిటీ ఉండదండి, ఎవిడెన్స్ ఉండదు కోర్టులో. ఆ స్టేట్మెంట్లు కోర్టు చేసి ఇదిగో ఇన్ని కోట్లు 75 కోట్ల రూపాయలు మనీ ట్రయల్ జరిగి ఉండొచ్చు దానికి ఆధారం, కానీ ఎక్కడా పట్టుకోలేదు. ఎక్కడా కూడా ₹1 రికవరీ లేదు, ఎక్కడా కూడా మనీ ట్రయల్కి ఆధారాలే లేవు. అదేవిధంగా ఏదైతే ఈ కల్తీ విషయంలో కూడా అవైలబుల్ ఉన్నటువంటి ఆ టెస్ట్ రిపోర్ట్లను వాళ్ళు పబ్లిష్ చేశారే కానీ, అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన టెస్ట్ రిపోర్ట్లే కానీ అవి ఎక్కడా కూడా ఇంతకు ముందు గవర్నమెంట్లో 1924 నుంచి వచ్చిన గవర్నమెంట్లో 10-15 ట్యాంకులు వాళ్ళు రిటర్న్ చేసింది వాస్తవం. బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ కంట్రోల్ చేస్తారండి. ప్రతి ప్రొక్యూర్మెంట్లో కూడా, ప్రతి ఆఫీసర్లకు కూడా సార్ ఎప్పుడు కూడా ఈ టెస్ట్ రిపోర్ట్ల ఆధారంగానే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఎవ్వరు కూడా ఇట్లాంటివి అలో చేయరు, ఏ గవర్నమెంట్ అయినా. అయితే సరే, అది అర్థమైంది. ఇప్పుడు ఆ పొట్టా సుధాకర్ యాదవ్ గారిని కూడా ఎందుకు విచారించలేదని కూడా నేను ఒక న్యూస్ ఛానల్ ఎవరో చెప్తే నేను ఆ వీడియో కూడా ఆసక్తికరంగా ఉందని వేశాను. అవన్నీ ఓకే. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు కానీ, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కానీ ఏం కేసులు రావా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులు ధర్మసమ్మతమేనా, చట్టసమ్మతమేనా, అన్యాయంగా పెట్టారా? ఒక విషయం అండి, ఇక్కడ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి స్టేట్లో. ఇప్పుడు జరగాల్సింది ఏంది? ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద నిన్న జరిగిందంటే ఏంది, ఒక ఎంపీ గారు 2000 మందికి దీంట్లో ఒక కోర్ ఇష్యూ అండి, మద్యం ఇచ్చారు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు, మనిషికి 5,000 రూపాయలు ఇచ్చి మార్నింగ్ నుంచి ఒక పథకం ప్రకారం జనాల్ని, ట్రాన్స్జెండర్స్ని తీసుకొచ్చారండి. వాళ్ళైతే ఇది చేస్తారని ట్రాన్స్జెండర్స్ని కొన్ని 100 మందిని తీసుకొచ్చారు గుంటూరు జిల్లా మొత్తం మీద తీసుకొచ్చి. ఇంకోటి విషయం, ఏదైతే డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చారండి. సో నేను ఎందుకు అంటున్నాను, దీని మీద న్యాయ విచారణ ఎందుకు కోరుతున్నానంటే, నేను
ఖచ్చితంగా ఇది ఒక పథకం, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం. ఈ ఆర్గనైజ్డ్ గా జరిగింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరిగితే ఈ వాస్తవాలన్నీ బయటపడతాయి. ఎవరైతే 2000 పైచీలకు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ వీడియోగ్రాఫ్స్ ఉన్నాయండి. మా డిజిటల్ బుక్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేరు. ఎవరికి ఎక్కడ ఎంత ఇచ్చింది. ఒక ఎంపీ గారు ఆయనకి డబ్బు ఉండొచ్చండి. దేశంలోనే ఉన్న ఎంపీల్లో కన్నా ఆయన ధనవంతుడు కాదంటలేదు. ఆయన ఏదో అమెరికాలో సంపాదించుకున్నాడు, వచ్చాడు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేనేం చెప్తున్నానంటే ఒక ధనంతో ఒక రాజ్యంలో అటవికి అరాచకాలు సృష్టించడం ఎంతవరకు సబబు? దీని మీద ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టారో బాధితుడండి రాంబాబు గారు వచ్చారు, ఏదో ఆవేశంలో ఆయన మీద దాడి చేస్తే ఒక మాట అన్నది వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినా కానీ వదలకుండా వేల మందితో ఆయన ఇంటిని తగలబెట్టారు, పక్కింటి తగలబెట్టారండి. పక్కింట్లో ఉన్న కార్లు పగలగొట్టారండి. ఆయన కారు ధ్వంసం చేశారు. కేసులు అవ్వాలి కదా అన్నదే నా ప్రశ్న. ఒక్కసారి మళ్ళీ బాధితుల మీద కేసు పెడుతున్నారండి. ఇక్కడ బాధితుల మీద వెంకటేష్ గారు కుమార్ రెడ్డి మీద కేసు కరెక్ట్. మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి కూడా వెళ్ళాలి. వెంకటేష్ గారు అంతే కదా, కంప్లీట్ అయినట్టే కదా జనార్దన్ గారు? కంప్లీట్ అంటే చెప్తున్నాను, ఇది ఏదైతే ఎఫ్ఐఆర్లు కట్టారో ఆ 2 ఎఫ్ఐఆర్లు కూడా ఏమంత బలమైనటువంటి కారణాలు ఏమి కనపట్లేదు. ఆవేశపూరికంగా ఒక మాట అన్నది వాస్తవం అని ఆయన ఒప్పుకున్నాడు, దానికి క్షమాపణ చెప్పారు. కోర్టు కూడా దాన్ని ఏమి కాదనండి. ఎందుకంటే ముందు వెనక జరిగిన సంఘటన ఇంపార్టెంట్ అండి. ఒక చర్యకి ఒక క్రిమినల్ ఒక ఇది ఆవేశపూర్వకంగా చర్య జరిగిందంటే ఖచ్చితంగా దానికి ముందు వెనక ఇది చూస్తుంది, కోర్టు కూడా చూస్తుంది. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఆయన ఒప్పుకున్నారు, ఆయన క్షమాపణ చెప్పేశారు. అంతటితో ముగిసిపోవాల్సిన విషయాన్ని పథకం ప్రకారం జరిగిందండి ఇది. ఎందుకంటే ఇది నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వడంతో హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన సెంట్రల్ హోమ్ మినిస్టర్ కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అరెస్ట్ కూడా చేశారు. లేకపోతే అది కూడా చేయరండి. ఆయన సంపాదన చూశారు, ఆయనే చెప్పారు నేను ఉండకపోవచ్చు అని కూడా చెప్పారండి రాంబాబు గారు. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, కేసు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం పోరాడాలా, లేకపోతే పోలీసులు ధర్మబద్ధంగా చేస్తారా? ఇప్పుడు మన రాంబాబు గారి మీద పెట్టిన కేసుల పరిస్థితి ఏంటి? వెంకటేష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రాంబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా వీగిపోయే కేసులేనండి. వాటి యొక్క గ్రావిటీ అంతగా ఏముండదు. మాక్సిమం సెక్షన్స్ అన్ని కూడా బిలో 2 years 10,000 బిలో ఫైన్ పడేటువంటి సెక్షన్సే ఉన్నాయి. 1-2 సెక్షన్స్ మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి సెక్షన్స్ పెట్టినట్టు సమాచారం. అయితే ఇక్కడ హైకోర్టును అప్రోచ్ అయ్యారని కూడా ఒక వార్త వస్తుంది. హైకోర్టు ఆయన భార్య అప్రోచ్ అయ్యారని కూడా తెలుస్తుంది. రెండోది, ఈ కేసుల యొక్క పర్యవసానం, పూర్వాపరాలన్నీ కూడా చట్టం విచారిస్తుంది, కోర్టులు విచారిస్తాయి. అంత సామాన్యంగా వదిలేటువంటి పరిస్థితి కాదు. పోలీసులు వదిలేసినంత ఈజీగా కోర్టులు అయితే వదలు. రిమైనింగ్ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని చెప్పేసి ఖచ్చితంగా అడిగేటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, లేకపోతే బాధితుడు రాంబాబు గారు, మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, ఈయన కూడా కోర్టుకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. 100% ఆయనకి కోర్టులో ఆ లిబర్టీ దొరుకుతుంది. మరొకటి ఏంటంటే, ఈయన ఒక న్యాయవాది కూడా, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతర న్యాయ సంఘాలు కూడా ఆయనకి వత్తాసు పలుకుతాయనే నేను అనుకుంటున్నాను. రెండో విషయానికి వచ్చినట్లయితే, చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఒక ప్రాపగండా జరుగుతుంది. క్రిస్టల్ క్లియర్ గా ఆయన పార్టీ ఆఫీసులో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ అంతా పిలిచి ఆయన బూతులు తిట్టినటువంటి పరిస్థితి అయితే కాదు. గతంలో అది జరిగింది. అలా జరిగినప్పుడే కేసులు లేవు. కానీ ఈయన విఘ్నత గల వ్యక్తిగా, నేను తిట్టినది వేరే, బయట పోట్రే అవుతుంది వేరే, ప్రభుత్వం మరొక రకంగా ప్రచారం చేసుకుంటుంది కాబట్టి నేను దీనికి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అటువంటి పరుష పదజాలంతో నేనైతే తిట్టలేదు. నేను 2-3 మాటలు వాడిన మాట వాస్తవం. నా వయసుకి, నా చదువుకి ఆ మాటలు వాడకుండా ఉండాల్సింది. దానికి నేను చింతిస్తున్నాను. అయితే నేను తిట్టింది ఎవరినైతే, నన్ను ఎవరైతే పోర్ట్రే చేసి తిట్టారో వాళ్ళని మాత్రమే నేను అక్కడ క్షణికావేశానికి లోనే సార్. ఇప్పుడు ఈ రోజు వెళ్ళకపోవచ్చు సార్. ఈ రోజు ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎవరైతే ఈ చర్యలకు పురుగొల్పారో, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైతే ఈ కార్యక్రమానికి పూనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు కోర్టు మెట్లు తప్పదు. దాన్ని నేను బలంగా నమ్ముతాను. రైట్. నాగార్జున గారు, కొమ్మినేని గారు, ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి సార్. పయ్యావుల కేశవ్ గారు సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 35లో
TTD received NDDB Gulf test report on July 16, 24 and 23 respectively, which show the ghee adulteration అని రాసింది. సిట్ వాళ్ళు చదువుకోవట్లేదు తెలుగు అని చెప్పారు. సార్ మీకు ఒక విషయం చెప్తానండి సార్. సరే పునాక జనార్దన్ రెడ్డి గారు కొంత దాన్ని గట్టిగా చెప్పారు కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నా. అసలు ప్రధానమైన జూన్ 6, జూన్ 12, జూన్ 20, 25, జూలై 4వ తేదీన ఏఆర్ డైరీ వాళ్ళు 4 ట్యాంకులు పంపించారు. ఈ 4 ట్యాంకులు చుట్టే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈవో శ్యామలరావు గారు ఈవోగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్లో 4 ట్యాంకులు నెయ్యి వచ్చింది. ఈ 4 ట్యాంకుల నెయ్యి యొక్క అడల్ట్రేషన్ గురించే ఈ విచారణ మొత్తం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 లేదా 2014-19 చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాదు విచారణ. కేవలం జూన్ 6, 12, 20, 25, జూలై 4, 2024లో ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్ల పైనే విచారణ. ఈ 4 ట్యాంకర్ల విచారణలో ఈ 4 ట్యాంకర్లో వెజిటబుల్ ఆయిల్ అంటే వనస్పతి కలిసిందని ఈవో శ్యామలరావు గారు చెప్పారు. లేదు దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తరువాత అదే మాటని మళ్ళీ ఈవో శ్యామలరావు గారు చెప్పారు. ఈవో శ్యామలరావు గారు చెప్పిన తర్వాత పి మురళీకృష్ణ జిఎం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టీటీడీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ పి మురళీకృష్ణ జిఎం ప్రొక్యూర్మెంట్ కంపెనీ వాళ్ళు ఈ విధంగా కంప్లైంట్ చేశారని బ్రీఫ్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ అనేటువంటి పేజీలో 35వ పేజీలో సిబిఐ సిట్ ఈ మాట రాసింది. అంతే. 35వ పేజీ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మిగతా పేజీల గురించి మాట్లాడలా. ఈ 35 కేజీలో ఈ మాటని వాళ్ళు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిట్ పిటిషన్ నెంబర్ 622 ఆఫ్ 2024 ఆర్డర్ అక్టోబర్ 4, 2024న సుప్రీంకోర్టు సిట్ని విచారణ పెట్టింది. ఈ సిట్టు విచారణ మొదలు పెట్టింది అని 37వ పేజీలో రాసింది. అంటే వారిచ్చినటువంటి కంప్లైంట్ పైన ఆ ఆరోపణ మీద మేము విచారణ చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు రాశారు. ఇది అయిపోయిన తర్వాత కాస్త అందరూ వినాలి సార్. ఈ 4 ట్యాంకులకు సంబంధించి 44వ పేజీలో ఏమి రాశారంటే చెప్తా వినండి. 44వ పేజీలో ఏం రాశారంటే ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకుల్ని తిరిగి వైష్ణవి డైరీ పేరుతో టీటీడీకి పంపించారు. టీటీడీకి పంపిస్తే టీటీడీ వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 ట్యాంకుల్ని తిరిగి ప్రసాదంలో వాడారు అని సిఐడి సిట్ చెప్పింది. ఇది ఇక్కడ 44వ పేజీ ఎందుకు చెప్పట్లేదు అనేది ఇక్కడ మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనిపైన ఈ 4 ట్యాంకులకు సంబంధించి ఈ 4 ట్యాంకుల శాంపుల్ని మళ్ళీ అంటే రిజెక్ట్ చేసినటువంటి ఏఆర్ అంటే జూలై 12, 20, 26లో వచ్చినటువంటి రిజెక్ట్ చేసిన శాంపిల్స్ అంటే ఈవో గారు చెప్పినట్లు వనస్పతి కలిసిన ట్యాంకులు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యిని ఆ 4 ట్యాంకులు తిరిగి టీటీడీకి ఆగస్టులో టీటీడీకి వైష్ణవి డైరీస్ పంపిస్తే ఆ నెయ్యిని మళ్ళీ టెస్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ నెయ్యి ఓకే అని చెప్పి అదే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో వాడిందని నేను చెప్పట్లా. సిట్టు 44వ పేజీలో ఇది మీ టైంలోనే జరిగిందే అని అఫెన్స్ ఆడాల్సిన వాళ్ళేమో అయ్యో తిరుమలకి నష్టం జరుగుతుందేమో మీరు డిఫెన్స్ ఆడారు, ఆయనేమో అఫెన్స్ ఆడారు. సార్ ఒక్క నిమిషం సార్ మళ్ళీ మీరు డిస్టర్బ్ చేస్తే శ్రీవారి భక్తులు తప్పు అనుకుంటారు, అందుకని ఏమి తప్పుగా అనుకోకండి. సో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి ఏఆర్ డైరీ ట్యాంకర్లు వైష్ణవి డైరీ ట్యాంకర్ల పేరుతో మళ్ళీ టీటీడీకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాస్ చేసి లడ్డూ ప్రసాదంలో వాడారు అని చెప్పి ఈ సిట్ చెప్పింది. సిట్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ శ్రీవారి భక్తులు అక్కడ భయపడవకండి, మేము అటువంటి ఆరోపణ చేయట్లా. మళ్ళీ 208వ పేజీలో సిట్ ఏం చెప్పిందంటే ఏ కంక్లూజివ్ ఒపీనియన్ ఆన్ అడల్ట్రేషన్ అంటే నిజంగా అక్కడ అడల్ట్రేషన్ జరిగిందా అని తిరుగులేని
వాస్తవాలు తెలియాల ఉద్దేశంతో ఏ కంక్లూజివ్ ఒపీనియన్ ఆన్ అడల్ట్రేషన్ మేము మార్చి 27, 2025 ఆ శాంపిల్స్ని మళ్ళీ 2 సంస్థలకు పంపించాం. ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB, అది గుజరాత్లో ఉంది. దాంతోపాటు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్ హర్యానాలో ఉంది. ఈ రెండింటికి మేము పంపిస్తే ఆ రెండింటి నుంచి మాకు మార్చి 27, 2025 మాకు రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ రిపోర్ట్స్లో ఏముంది, NDDB ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఏముందంటే ఇన్ ఆల్ ద 4 samples this suggested that the chances of presence of fish oil in ghee samples of TTD appears very rare. అంటే ఏఆర్ డైరీని రిజెక్ట్ చేసి జూలైలో ఏఆర్ డైరీని రిజెక్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే యానిమల్ ఫ్యాట్ అని చెప్పారో దాన్ని ఆగస్టులో వైష్ణవి డైరీ పేరుతో ఏదైతే మళ్ళా టీటీడీ వాళ్ళు వాడారో ఆ నెయ్యి, ఆ 4 ట్యాంకుల నెయ్యిని మేము NDDB పరీక్షిస్తే దాంట్లో ఫిష్ ఆయిల్ కానీ లేకపోతే మరొకటి కానీ ఉండడం అనేది అసాధ్యమైన విషయం, వెరీ రేర్ కేసులో మాత్రమే ఉంటుందని NDDB ఇచ్చినటువంటి రిపోర్ట్ని 208 పేజీలో స్పష్టంగా చెప్పారు. ఇది NDDB చెప్పిన స్టేట్మెంటు. NDRA ఏం చెప్పింది, NDRA కూడా ఏం చెప్పిందంటే లిమిట్ ఆఫ్ డిటెన్షన్ ఈజ్ ద లెస్ దాన్ 10% బట్ నాట్ డిటెక్టెడ్ లడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 samples. ఆ 4 ట్యాంకుల్లో 2024 జూను జూలైలో వచ్చినటువంటి 4 ట్యాంకుల శాంపిల్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యానిమల్ ఫ్యాట్ ఉందని ఆరోపించి అవే ట్యాంకుల్ని వైష్ణవి డైరీ ద్వారా సప్లై చేస్తే మళ్ళీ ఆగస్టులో శ్రీవారి ప్రసాదంలో వాడినటువంటి ఆ 4 ట్యాంకర్లలో ఉన్నటువంటి శాంపిల్స్లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి NDRA ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది 209 పేజీలో ఉంది. 208 పేజీలో NDDB రిపోర్టు దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అండ్ NDRAలో నో యానిమల్ ఫ్యాట్. ఈ అన్నీ లేకుండా కేవలం ఈరోజు కూడా 219 పేజీలు ఉన్నటువంటి వ్యక్తిది మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో పెట్టేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే చేస్తాం. 35వ పేజీలో కంప్లైంట్ మాత్రమే రాశారు. 44వ పేజీలో అవే శాంపిల్స్ని అవే ట్యాంకర్స్ని ఈ టీడీపీ ప్రభుత్వం ఆ టీటీడీలో వినియోగించారని 44వ పేజీలో రాశారు. 208, 209 పేజీలో ఏదైతే ఉపయోగించినటువంటి ఆ శాంపిల్స్ పైన NDRA ఇచ్చినటువంటి రిపోర్ట్లో దాంట్లో ఏమీ లేదని చెప్పారు. మళ్ళీ చెబుతున్నాం, ఈ కథామనిషి ఈ చర్చ మొత్తం జూలై 12, 2025 జూలై 7వ తేదీ 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈవో శ్యామలరావు గారు ఈవోగా ఉన్న హయాంలో టీటీడీకి వచ్చినటువంటి 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి శాంపిల్స్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డుల పైన కానీ కాదు. నాగార్జున అది కరెక్ట్. మధ్యలో 2025 అనే పదం ఎందుకు వస్తా ఉంది? 2024లో జరిగిందా, 2025లో జరిగిందా? మీరు చెప్పినప్పుడు అది ఏమన్నా ఫైల్ నెంబరా రెఫరెన్స్ నెంబర్ క్లారిటీగా జనానికి అర్థం. సార్ ఒక్క నిమిషం సార్ కన్ఫ్యూజన్ వద్దు సార్, కన్ఫ్యూజన్ వద్దు, నేనే మాట్లాడతాను. 2024 జూన్లో జూలైలో ఈ ట్యాంకర్లు వచ్చినాయి. సెప్టెంబర్లో టీటీడీ ఏం చెప్తుంది, మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్తుంది. దాని మీద అక్టోబర్లో సిట్ జరిగింది. అక్టోబర్లో సిట్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత 2025 మార్చిలో ఈ శాంపిల్స్ అన్ని తీసుకొని NDRAకి NDDBకి ఇస్తే వాళ్ళు 2025 మార్చికి గాను అన్ని రకాలైన పరీక్షలు తీక్షణంగా చేసి తిరుగులేని ఆధారాలని మనకు మార్చి 27, 2025 ఈ సిట్కి NDRA NDDB వాళ్ళు ఇచ్చారు. అంటే విచారణ అంటే జూన్ 2024లో వచ్చినటువంటి ట్యాంకర్ల యొక్క రిపోర్టు టీటీడీ వాళ్ళు సెప్టెంబర్ 2024 టీటీడీ వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్తున్నారు. దాని మీద ఇంకా ఎన్నో రకాలైనటువంటి టెస్టులు చేసి తిరుగులేని కంక్లూజివ్ ఒపీనియన్ కి మార్చి 27, 2025కి సిట్ వచ్చింది. అంటే ఈ విచారణ నేపథ్యంలో ఇది జరిగింది. ఒకవేళ మా దేవుడు ఎందుకో సుబ్బారెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి ఒక ఐడియా ఇచ్చి కోర్టుకు వెళ్ళమని సుప్రీంకోర్టుకు వెళ్ళారు కాబట్టి మా పరిస్థితి బాగుంది, కానీ లేకపోతే మమ్మల్ని బద్నాం చేసేవాళ్ళు సార్. మళ్ళీ కూడా ప్రజలకు ఏం చెప్తున్నానంటే విచారణ మొత్తం జూన్ నెలలో వచ్చినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి 4 ట్యాంకర్లకు సంబంధించిన విచారణ. ఈ 4 ట్యాంకర్లు కూడా ఏఆర్ డైరీ పేరు మార్చి
ఏఆర్ డైరీ పేరు మార్చి మళ్ళీ Right. మళ్ళీ వచ్చింది అంటే కాదు సార్, రెండోసారి రిపీటెడ్ గా చెప్పడం వల్ల ప్రజలకి తెలియాలి, మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే మేముంది ఆఫ్ఘనిస్తాన్ లోను బంగ్లాదేశ్ లో, సార్ మీరు హైదరాబాద్ లో ఉండి మంచి పని చేశారు, పొరపాటున తప్పు మాట్లాడితే ఎత్తిపడేస్తారు, అందుకని మీకు మరొకసారి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్తున్నా. హైదరాబాద్ లో కాబట్టి వదిలిపెట్టలే వాళ్ళకి ఇష్టం గమనించాల్సింది లేకపోతే. రైట్, ఓకే, సార్, రైట్, ఒక్క నిమిషం చెప్పండి. అదే కాబట్టి అంటే మమ్మల్ని అయితే సార్, కాస్త ఏదైనా లేట్ ఇప్పుడు ఉంటుంది సార్. నిన్న మన గౌరవ ఈయన టీటీడీ చైర్మన్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారండి 2 రోజుల క్రితం. అవును. దాంట్లో ఆయన చెప్తున్నారు ఈ సిట్ రిపోర్ట్ మీద అనుమానాలు ఉన్నాయంట, అది సరిగా చేయలేదంట. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైతే సిబిఐ ఆఫీసర్ల ద్వారా జరిగిన సిట్ రిపోర్టు, మీ ఆఫీసర్లు కూడా 2 ఉన్నారు. అవును. అదే విధంగా నేషనల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఒక అధికారి ఉన్నారు. ఇంతమంది చేసినా గానీ ఆయన మీద అనుమానాలు ఉంటే మీరు ఏసీబీ కోర్టు నెల్లూరులో ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి. ఎవరు కాదన్నారు? మీరే కదా పార్టీ అక్కడ గవర్నమెంట్. లేదంటే ఇది ఇంకొక విషయం ఏంటంటే, మన వైవి సుబ్బారెడ్డి గారు రేపు సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నారండి. ఏదైతే సిట్ రిపోర్ట్ ఉందో, ఏదైతే మీ ఆధ్వర్యంలో వచ్చిందో దాన్నే వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఆ రిపోర్ట్ ని అనధికారికంగా బయట పెట్టి దాని మీద మళ్ళీ మా కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మీరు ఏదైతే ఆర్డర్లో చెప్పారో దాన్ని మళ్ళీ వాళ్ళు ధిక్కరిస్తున్నారని చెప్పి రేపు వైవి సుబ్బారెడ్డి గారు మండే రోజునే దాన్ని మూవ్ చేస్తున్నారండి. రైట్, ఓకే. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారి టైంలోనే వచ్చింది ఆ ట్యాంకర్లు వస్తే వాటి శాంపుల్స్ తీసి రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఆ శాంపుల్స్నే అటువంటి ట్యాంకర్లే మళ్ళీ ఆయన టైంలోనే వాడారని సిబిఐలో ఉంది. అయినప్పుడు కూడా విచిత్రం ఏంటంటే జంతుకోవు కలవలేదనేమో వైసీపీ చెబుతూ ఉంటే ఆ ట్యాంకర్లో టీడీపీ వారు ఈ ప్రచారం చేస్తున్నారు. ఇది హిందూ మతానికి పరిరక్షణ కాదు, దేనికోసం అయోధ్యకు కూడా పంపించారన్నారు. మళ్ళీ తర్వాత లేదని సర్దుకున్నారు. మరి అయోధ్యకు పంపించిన వాటిలో కల్తీనే లేనప్పుడు మిగతా వాటిలో ఎట్లా ఉంటుందనే కామన్ సెన్స్ పాయింట్ వస్తుంది కదా. అంటే ఆ జాగ్రత్తలు తీసుకోరా? అసలు పైగా వీటన్నిటి మించి చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయాల్ని ఈ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చి గందరగోళం చేయటం, జంతుకోవు లేదని చెప్పినా కూడా కొంతమంది ఉంది అని ప్రచారం చేయడం ద్వారా మరింత డ్యామేజ్ చేయటం అంత పద్ధతి కాదని చెప్పాలి. దురదృష్టం. ఇకనైనా కంప్లీట్ చేయండి. కొమ్మినేని గారు ఒకే ఒక పాయింట్ చెప్తూ ముగిస్తాను సార్. సారీ, 44వ పేజీ కూడా చదువుతాను. ఏఆర్ డైరీ ఏదైతే చేశారో 44 పేజీ ఒకసారి చదువుతాను, ప్రజలకు వినపడాలి కాబట్టి. ద అడల్టర్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 tankers ఆఫ్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఆర్ ఫుడ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వర్ రీసప్లైడ్ టు ద టీటీడీ ఇన్ ద సప్లై ఆర్డర్స్ ఆఫ్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టీటీడీ యాక్సెప్టెడ్ ద సేమ్ అని రాశారు. ఇది 44వ పేజీలో. అంటే ఇది కూడా మళ్ళీ ప్రజలకు ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు విచిత్రమైన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో జరిగిన వాటిని వైసీపీకి రుద్ది వాళ్ళు ప్రచారం చేస్తే మీరేమో తిరుమల పవిత్రతను కాపాడాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్ళేమో మరి లేదు రైట్, ఓకే సార్. శ్రీవారి భక్తులకు కానీ ప్రజలకు కానీ హిందువులకు కానీ చెప్తున్నాం, మా టైంలో కానీ ఏ టైంలో కానీ ఎనీ టైం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరున్నప్పుడు కానీ ఇది మేము చాలా ఎటువంటి భేషజాలు లేకుండా రాజకీయాలు లేకుండా చెప్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం ఎప్పుడూ పవిత్రంగానే అన్ని ప్రభుత్వాలు భావించాయి. దాంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. శ్రీవారి గారి మీ వయసు చిన్నదైనా కూడా చాలా పెద్ద మనసుతోటి విజ్ఞతతోటి మాట్లాడారు. దయచేసి ఇప్పటికైనా సరే ఎంతో సీనియర్ జగన్మోహన్ రెడ్డి గారి మనసు కాబట్టి చెప్తున్నాను సార్, నాది కాదు. ఎంతో జగన్మోహన్ రెడ్డి గారి మాట వరకు జగన్మోహన్ రెడ్డి గారి విధానం మేరకు చెప్తున్నాను. కరెక్ట్. ఏదేమైనా చంద్రబాబు గారు అంత సీనియర్ రాజకీయ నేత ఇటువంటి వివాదాస్పద అంశాల విషయంలో ఇప్పుడు సంతోషించాల్సిన టైం అని మాత్రం ఆయన గుర్తించాలి. తిరుమలలో లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని వచ్చినందుకు, ఎలాంటి జంతుకొవ్వు లేదని వచ్చినందుకు సరే. అయితే దాని మీదట రాజకీయ విమర్శలు రావచ్చు. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు
చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు కాబట్టి ఇప్పుడు కవరప్ కోసం ఈ ఫ్లెక్సీలు అవి పెట్టి మరింత తప్పులు చేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇక నుంచైనా వాటిని విస్మరించుకుంటే మంచిది. అలాగే ఇలాంటి దాడులు ఇటువంటి జరిగినప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి తప్ప వన్ సైడ్గా ఉండటం అది పోలీస్ వ్యవస్థకి, వారికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అకాడమీకి, కేంద్ర ప్రభుత్వానికి అందరికి కూడా అప్రతిష్ట. సో ఈ విషయాన్ని గమనించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. రైట్. సింగూరి వెంకటేష్ గారు, నాగార్జున యాదవ్ గారు, పొనక జనార్దన్ గారు, ఉషశ్రీ చరణ్ గారు, విజయబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.